హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు గ్యాస్ వాడకుండా అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాలలో ఈ విధంగా స్వీట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు జీడిపప్పు వేసుకోండి. ఈ జీడిపప్పుని 1 గంట ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. అలా చేయడం వల్ల జీడిపప్పు మీకు పౌడర్ లాగా అవుతుందండి. లేదంటే గ్రైండ్ చేసినప్పుడు దాంట్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి పేస్ట్ లాగా అవుతుంది. ఇందులోకి 1/4 కప్పు పంచదార వేసుకోండి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా మెత్తగా ఉండాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము. ఇందులోనే 1 కప్పు పాలపొడి వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే జీడిపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు పాలపొడి వేసుకోండి. ఇందులోకి అవసరమైతే 1-2 టేబుల్ స్పూన్ల పాలను వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా పాలైతే మనకి ఎక్కువ పట్టమండి, చూసుకొని వేసుకోండి. ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలండి. నాకు ఇక్కడైతే కేవలం 2 స్పూన్ల పాలు మాత్రమే పట్టాయండి. ఇందులోనే కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మొత్తం కూడా ఈ ముద్దకి బాగా పట్టేలాగా మరోసారి కలుపుకోండి. ఇలా నెయ్యి మొత్తం ఈ మిశ్రమానికి బాగా పట్టిన తర్వాత అందులో నుంచి సగం కంటే కూడా కొంచెం ఎక్కువ మిశ్రమాన్ని తీసుకోండి. దీంట్లోకి సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని వేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ ముద్దకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో బాగా కలిసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ముద్దని ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి. అలాగే మరికొంచెం మిశ్రమం ఉంది కదా, దాంట్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. ఈ కలర్ మొత్తం కూడా ఈ మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోండి. నేనైతే ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ వాడానండి. మీకు నచ్చిన కలర్ మీరు వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం బాగా కలిసిన తర్వాత చపాతీ కర్రతో దీన్ని రోల్ చేసుకోవాలండి. బటర్ పేపర్ మీద ఈ విధంగా రోల్ చేసుకోవాలి. వీలైనంత పల్చగా దీనిని రోల్ చేసుకోండి. ఈ విధంగా పల్చగా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కూడా పెట్టుకొని టైట్గా రోల్ చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా టైట్గా రోల్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా 2 అరచేతుల సహాయంతో ఈ విధంగా రోల్ చేసామనుకోండి, స్వీట్ చక్కగా సెట్ అవుతుందండి. ఇలా రోల్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా బటర్ పేపర్లో టైట్గా ర్యాప్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న బటర్ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, స్వీట్ కరెక్ట్గా సెట్ అవుతుందండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, 10 మినిట్స్ తర్వాత తీసి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్లో కట్ చేసుకుంటున్నానండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలాగే అన్ని పీసెస్ కూడా కట్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి కాజు స్వీట్ రెడీ అయిపోయింది. అస్సలు పొయ్యి వెలిగించకుండా కేవలం 10 నిమిషాలలో ఈ విధంగా స్వీట్ మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ స్వీట్ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుంటానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ us.